తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈరోజు మతాల గురించి మన వాళ్ళు చాలా చెప్పారు, కానీ నేను కూడా అదే విషయమే చెప్పదలుచుకున్నాను. కానీ ఇప్పటికిప్పుడు ఈ విషయాన్ని సెలెక్ట్ చేసుకోలేదు, కానీ 2 రోజుల ముందే ఈ విషయాన్ని చెప్పాలని నిర్ణయానికి వస్తున్నాము. ఎందుకంటే సీడీలు తయారు చేసేదానికి దాని పేరు పెట్టుకోవాల్సి పని వస్తుంది. ఆ పేరు పెట్టుకోవడంలో మతద్వేషము అని పేరు పెట్టాము. ఇప్పుడు మనం మతద్వేషాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ మతంలో ఎంత మతద్వేషం ఉంది మనకు తెలిస్తే మరీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చెప్పిన బోధనలో కొంతమంది అపార్థం చేసుకొని వాళ్ళు మతద్వేషంతో నిందించడం కూడా జరుగుతుంది అన్నమాట. మీకు తెలుసుకుని నేను ఎటువంటి బోధనలు చెప్తున్నానండి. ప్రపంచంలో ఎవరు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ తెలియబడుతున్నాయి. ఆ విషయాలు తెలిసినా కూడా కొంతమంది అసూయతో మాట్లాడుతున్నారు. అందువల్ల ఒక ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు భగవంతునిగా వచ్చినప్పుడు నేను భూమి మీదకి రాకపోతే మీకు పాపం తక్కువ ఉండేది, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు పాపం ఎక్కువైంది అని చెప్పినాడట. ఎందుకంటే ఆయన గురించి విరుద్ధంగా మాట్లాడుకుంటారు కదా, ఆ విరుద్ధంగా మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే పాపం పెరుగుతుంది కానీ తరగదనమాట. కొంతమంది ఏమంటారంటే ఆయన వల్ల పాపం తరిగిపోయింది మాకు అని అంటే, తరిగిపోయింది అంటే జ్ఞానం తెలుసుకుంటే తరిగిపోతుంది, జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానంగా మాట్లాడితే పెరిగిపోతుంది. 2 ఉంటాయి. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి జ్ఞానం శక్తివంతమైంది, అది అందరికీ తెలిసే రకంగా ఉంది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. పూర్వం సృష్టాదిలో దేవుడు చెప్పినటువంటిది. అప్పుడు ఏ మతం అని పేరు పెట్టి చెప్పలేదు. సర్వమతాలకు సంబంధించిన సర్వమానవులకు సంబంధించినటువంటి జ్ఞానం చెప్పబడింది. ఆ జ్ఞానం కొంతకాలం తర్వాత మొట్టమొదటి గ్రంథంగా తయారైంది, అదే భగవద్గీత. ప్రపంచంలో ప్రథమ దైవ గ్రంథము దేని అని ఏది పేరుగాంచింది అంటే అది భగవద్గీత. ఆ భగవద్గీత తర్వాత మళ్ళీ 2వ ద్వితీయ గ్రంథం వచ్చింది అన్నమాట. తర్వాత అంతిమ దైవ గ్రంథం వచ్చింది. అంటే ఈ 3 దైవ గ్రంథాలే. ఈ 3ట్లోనూ సంపూర్ణమైన జ్ఞానం ఉంది, కానీ మనం దాంట్లో తెలుసుకునే విధానం మాత్రము తేడాలుగా ఉంది అన్నమాట. ఒకే గ్రంథాన్నే 3 భాగాలుగా 3 కాగితాలుగా మీరు చించుకొని చదువుతున్నారు అని ఒక దైవ గ్రంథంలో చెప్పబడింది అన్నమాట. ఒకే గ్రంథమే అంటే అది ఏది? ఓ భగవద్గీత. అంటే మొట్టమొదటి వచ్చినది భగవద్గీత ఒక్క గ్రంథమే మనకు ఉండేది. 5000 సంవత్సరాల పూర్వం అదొకటే తయారైంది. ఆధ్యాత్మిక సంబంధించిన గ్రంథము మొట్టమొదట తయారైండేది భగవద్గీతే. అంతకుముందు ఆధ్యాత్మిక సంబంధించిన గ్రంథము లేదు, కానీ జ్ఞానం ఉండేది. ఇంతకుముందు మేము చెప్పాం జబురా అనేటువంటి జ్ఞానం ఉండేది అని, దాన్ని జపరా అనే జ్ఞానంతో పిలిచేవాళ్ళు అని. దాని తర్వాత జబురా అనే జ్ఞానంగా పలకబడింది అని. మన తర్వాత అది మనకు గ్రంథరూపమైనప్పుడు అది భగవద్గీతగా మారింది. ఆ భగవద్గీతగా మారినటువంటి గ్రంథాన్ని ఇతర దేశాల్లో వేరే పేరుతో పిలుచుకున్నారు. అది తౌరాత్ గ్రంథం అని పిలిచినారనమాట. తౌరాత్ గ్రంథం అంటే ఏమో చాలామందికి తెలియదు, కానీ తౌరాత్ గ్రంథము మాది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. తౌరాత్ గ్రంథం అంటే దాన్ని ఎవరు చూడలేదు, ఏ భాషలో రాసినారో వాళ్ళకి తెలియదు, కానీ ఇది మా గ్రంథము అంటున్నారు. కానీ ఎవరి గ్రంథం అని వాళ్ళు చెప్పుకున్నా పర్వాలేదు, కానీ తౌరాత్ గ్రంథం అనేది భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉండే విషయాలే మిగతా 2 గ్రంథాల్లోనూ ఉన్నాయి అని మేము మొదటి నుండి చెప్తున్నాము. ఇక్కడ విషయం ఏమంటే, ఒకే భగవద్గీతలో జ్ఞానమే ప్రపంచమంతా వ్యాపించి 3 గ్రంథాలుగా ఉంది, అంటే మిగతా 2 గ్రంథాలుగా ఉంది. అందువల్ల మిగతా 2 గ్రంథాల్లో చెప్పినటువంటిది కూడా ఈ భగవద్గీత జ్ఞానమే. కానీ దాన్ని చీల్చుకొని మతాలుగా చెప్పుకున్నారు మిగతా వాళ్ళంతా. ఆ మతాలుగా చెప్పుకునే దానివల్ల ఏమైందంటే మా జ్ఞానం వేరు, మా జ్ఞానం వేరు, మా దేవుడు వేరు, మా దేవుడు అనేటువంటి భావం వచ్చే మనసుల్లో వేరువేరుగా దాన్ని చీల్చుకొని చెప్పుకుంటున్నారు. కానీ మేమేం చెప్తున్నామంటే అటువంటి భావం ఇక్కడ ఉండకూడదు. దేవుడు మనుషులను తయారు చేశాడు, మనుషులందరికీ ఒకే తలకాయ ఇచ్చాడు, ఒకే బుద్ధి ఇచ్చినాడు. మన బుద్ధి ఎట్లా ఆలోచన చేస్తుంది, మిగతా తలకాయల బుద్ధి కూడా అట్లే ఆలోచన చేస్తుంది.
ఈ రకంగా సర్వమానవులు సమానమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నారు. మొత్తం మీద సర్వమానవులు సమానమైనటువంటి శరీర భాగాలతో జీవిస్తున్నారు. కానీ అందరికీ సమానమైనటువంటి జ్ఞానమే దేవుడు చెప్పాడు. అటువంటిప్పుడు మీరు దీన్ని భాగించుకొని చీల్చుకొని వేరు మతాలుగా చెప్పుకోవద్దండి అని చెప్తున్నారు. ఆయన చెప్పుకోవద్దంటే వినేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఆటోమేటిక్గా ముందే చెప్పబడింది అంటే మా మతం అనేది ఒకరు, మా మతం అనేవారు ఈ రకంగా చెప్పుకుంటున్నారు. ఈరోజు సరేలే ఏదో రకంగా మనం చెప్పుకుంటే మూడు మతాలుగా ఈరోజు వెళ్ళిపోయేది. అంటే మొట్టమొదటి ఉండేది ప్రపంచమంతా హిందూ మతం ఒకటే ఉండేది అని చెప్పాం మనం. కొన్ని వేల సంవత్సరాల పూర్వం, కొన్ని లక్షల సంవత్సరాల పూర్వము ఈ తెలుగు భాష ప్రపంచమంతా వ్యాపించి ఉండేది కూడా చెప్పాం. దానికి ఆధారం కూడా చెప్పాం, చాలా సూచనలు కూడా చూపించాం అన్నమాట. తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉండేది అని. మళ్ళీ తర్వాత మారిపోయేది అని చెప్పాం. అంటే ఎట్లా మారిపోయింది ఏ కథ కొన్ని సూచనలు చెప్పినాము, కానీ వాటిని పెడచెవిని పెట్టి ఇదంతా అసత్యము అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే సత్యము కానీ అసత్యము కానీ శాస్త్రబద్ధంతో కూడుకున్న దాన్ని మనం సత్యం అంటాం, కానీ శాస్త్రబద్ధం కానీ అసత్యం అంటాం. ఇప్పుడు మనం సత్యం ఏది అసత్యం ఏది ఏం చూడాలంటే నువ్వు శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చూస్తేనే సరిపోయేది, లేకపోతే కాదు. శాస్త్రం అంటే ఏది, దాన్ని గీటు రాయి అంటాం. అంటే బంగారం కదా ఏ రకంగా గీసి చూస్తామో ఒక రాయితో, అది బంగారాన్ని ఏ రకంగా తెలుసుకోగలుగుతామో ఆ రకంగా గీటు రాయి అనేది మనకు ఉంటుంది. అదే దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనం చూస్తే ఏది సత్యము ఏది అసత్యము అని మనకు తెలుస్తుంది. ఆ లెక్క ప్రకారం ఈరోజు మూడు మతాలుగా చీలిపోయినటువంటి ఈ మానవ సమాజంలో ద్వేషాలు ఎక్కువైపోయినాయి. అంటే స్వమతం మీద అభిమానం ఎక్కువైంది, పరం మీద అసూయ ఎక్కువైంది అన్నమాట. ఈ రకంగా అంటే స్వమతం మీద అభిమానం ఉన్నా పర్వాలేదు, పరమతం మీద ద్వేషం లేకపోతే బాగుంటుంది. అయినా అది ఎవరిలోనూ అట్లా కనిపించలేదు. ఇప్పుడు ఉండేది మనకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12 మతాలు అయినా ఆ మిగతా 9 మతాలు పెద్ద లెక్కలేనటువంటివి, చాలా చిన్న మతాలు, అవి గుర్తింపు లేనటువంటివి ఉన్నాయి, ఎక్కడో చోట కొద్దిగా ఉన్నాయి. ఇవి అని పెద్ద మతాలు మనకు మూడే 3. అవే హిందూ మతము, క్రైస్తవ మతము, తర్వాత వచ్చి ఇస్లాం మతం. ఈ 3 మతాలలో జనసంఖ్య ఎక్కువ ఉంది. తర్వాత జ్ఞానం కూడా దేవుడు చెప్పిన జ్ఞానమే ఉంది, మిగతా దాంట్లో దేవుడు చెప్పిన జ్ఞానం లేదు. ఎందుకంటే ఒకే జ్ఞానమే 3 భాగాలుగా చీలిపోయి 3 గ్రంథాలుగా ఉంది. కాబట్టి ఈ 3 గ్రంథాల్లో ఉండే జ్ఞానము దేవుని జ్ఞానంగా మనం చెప్పుకుంటున్నాము. కానీ ఇందులో కూడా కొంత కల్తీ ఏర్పడింది. భగవద్గీతలో కల్తీ ఏర్పడింది, మిగతా దాంట్లో కూడా కల్తీ ఏర్పడింది. కొన్ని మనుషులు చెప్పిన జ్ఞానాలు కూడా ఇందులో గ్రంథరూపంలో వచ్చి కలిసిపోయినాయి. అంటే పొలంలో ధాన్యం పండినప్పుడు స్వచ్ఛంగా పండుతుంది, అది ఇంటికి తెచ్చుకునేటప్పుడు కళ్ళంలో దాన్ని తయారు చేసినప్పుడు దాంట్లో కొంత రాళ్ళు మన్ను ఇవన్నీ కలిసిపోతాయి. తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అవి కూడా తీసేసి మనం వండుకొని తినాలి, కానీ అట్లే వండుకొని తినేదానికి వీలు లేదనమాట. దేవుడు చెప్పిన స్వచ్ఛమైన జ్ఞానమే అయినా అది గ్రంథరూపమైనప్పుడు మనుషులే రాస్తున్నారు కాబట్టి అందులో కొంత కాలుష్యం ఏర్పడింది. అది ఏది నిజమైన జ్ఞానము ఏది నిజమైన జ్ఞానం కాదో తెలుసుకొని మనము అందులో ఉంటే మనకు తెలుసుకోవాల్సిన విషయాలు గ్రహించుకుంటే సరిపోతుంది. ఈ రకంగా మనం అందులో తెలుసుకునే విషయాలు మాత్రమే గ్రహించుకొని అవసరం లేని విషయాలు వదిలిపెట్టామనుకోండి, అప్పుడు మనకు స్వచ్ఛమైన జ్ఞానం తెలుస్తుంది. అని ఏ మతంలో కూడా అసూయ అనేది ఉండదు. కానీ ఈరోజు ఎట్లా జరుగుతుందంటే ఎక్కడ చూసినా హింసతో కూడుకున్న అసూయలు చెల్లరైపోయినాయి. ఇప్పుడు కొంతమంది హింసావాదులుగా తయారైపోయినారు, ఉగ్రవాదులుగా తయారైపోయినారు, ఒకరినొకరు హింసిస్తున్నారు అన్నమాట. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఎక్కడ పుట్టింది ఈ రోగం అంటే ఈ మతద్వేషం దగ్గరనే పుట్టింది. ఈ ద్వేషము అంటే అసూయ అని అర్థం. అసూయ అనేది మన శరీరంలో అంటే మన గుణాల్లో ఒక భాగం. అంటే మన శరీరంలో తలలో గుణచక్రం ఉంది అని మనం చెప్పుకున్నాం. ఆ గుణచక్రంలో మొత్తం 12 గుణాలు ఉన్నాయి. అందులో 6 గుణాలు మంచివి, 6 గుణాలు చెడువి. ఆ చెడు గుణాల్లో ఒకటి మొట్టమొదటిది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి 6 గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చి ఆశ అంటాం. కామం అంటే ఆశనే. ఈ ఆశ అనే గుణం మొదటిది. తర్వాత అసూయ అనే మత్సరం అంటే అసూయ. ఈ అసూయ అనే గుణం చివరిది. ఈ చెడు గుణాల్లో ఏవి
ఎక్కువ బలమైనటివి అంటే ఈ మధ్యలో 4 గుణాలు వదిలిపెట్టేసి ఇటు మొదటిది చివరిది చాలా బలమైనవి అనమాట. ఈ రెండు చివరిలో ఉండే అసూయ బలమైంది, మొదట్లో ఉండేటువంటి ఆశ బలమైంది. ఈ రెండిట్లోనూ మనిషి చిక్కుకొని ఎక్కడైనా కానీ ఈ రెండిట్లోనే చిక్కుకొని బాధపడుతుంటాడు. ఆ విధానంలో ఆశ వదిలిపెడితే అసూయ ఉంటుంది, ఆశ వదిలిపెడితే ఆశ ఉంటుంది అనమాట. మధ్యలో అప్పుడప్పుడు ఈ మిగతా 4 గుణాలు ఉంటాయి, కానీ ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కాదు. ఈ రెండు మాత్రం ఎల్లప్పుడూ మనుషులు తగులుకొని ఉంటాయి. ఇప్పుడు మత ద్వేషము అనేప్పుడు మత అసూయ అనేది ఏర్పడుతుంది కదా, అప్పుడు ఈ ఆశ కంటే ఇది మించిపోయి ఇదేం చేస్తుందంటే ఈ ద్వేషం కోపంగా మారడానికి తయారైంది అనమాట. దీంట్లో మిగతా గుణం ఆశ తర్వాత ఉండేటువంటి క్రోధమైన గుణం ఉంది. ఆ క్రోధమైనటువంటి గుణంగా ఇది తయారైపోయి అదంటే దాన్ని ఉత్తేజపరిచి మనిషిలో ఒక మనిషి మీద ఇంకో మనిషి కోపం తెప్పించి దాన్ని ఎక్కువ చేసేదాని వల్ల మనిషి ఏం చేస్తాడంటే పూర్తి హింసా మార్గం లేకపోయి ఆ కోపం చేత ఇంకొకరిని చంపేదాన్ని కూడా తయారవుతున్నాడు. ఇది మాకు శరీరంలో ఉండేటువంటి విధానం. ఇది ఈ విధానం ప్రకారం ఎవరు నడుచుకోలేదంటే అందరూ నడుచుకుంటున్నారు. అందువల్ల ఎక్కడ చూసినా ఈ గుణాలు అందరిలో ఉన్నాయి. ఈ గుణాల వల్ల ప్రతి మనిషి వాటి ప్రభావంలో చిక్కుకొని అవి ఆడిచ్చినట్లు ఆడుతున్నాడు. కాబట్టి ప్రతి మనిషిలోనూ మతద్వేషము చాలా ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ మతద్వేషం తగ్గిపోవాలంటే ఏం చేయాలా? నిజమైన జ్ఞానం అవసరం మనిషికి. నిజమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే హిందువులకైతే భగవద్గీతలో దొరుకుతుంది, క్రైస్తవులకైతే బైబిల్లో దొరుకుతుంది, ముస్లింలకైతే ఖురాన్ గ్రంథంలో దొరుకుతుంది. అని ఇక్కడ ఈ 3 గ్రంథాల్లో ఉండే విషయాలు ఒకదానికొకటి సమానమే అయినా కానీ ఒకదాన్ని ఒకటి ఒప్పుకుంటున్నా కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే మా గ్రంథంలో ఉండే విషయం వేరు అని అంటున్నాడు అనమాట. అంటే ఎట్లా వేరైంది అంటే మనిషికి అర్థం కాని స్థితి ఏర్పడినప్పుడు ఒక విషయాన్నే ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకొని ఇతను ఉంది అంటే అతను లేదు అంటాడు, అతను కాదు అంటే ఇతను అవును అంటున్నాడు. ఈ రకంగా ఈ అభిప్రాయ భేదాలు ఒకరికొకరు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు భగవద్గీతను మనం అనుసరించి హిందువులు అనుసరించి ఏం చెప్తున్నారు? పునర్జన్మలు ఉన్నాయి అంటున్నారు. అదే ఈ మిగతా 2 గ్రంథాల్లో కూడా పునర్జన్మలు ఉన్నాయి అనే చెప్తున్నాయి, కానీ పునర్జన్మలు లేవు అని ఎక్కడా చెప్పలేదు. భగవద్గీతలో ఒక్కచోట జాతవసిహి ధ్రువో మృత్యు అని చెప్తే అంటే పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు అని దేవుడు భగవద్గీతలో చెప్తే అది ఒక చోటే చెప్పినారన్నమాట. మిగతా చోట దాని ప్రస్తావన లేకుండా మిగతా ముందుకు పోయింది జ్ఞానం అంతా. కానీ ఇదే విషయమే అంటే చనిపోయినటువంటి వాడు తిరిగి పుడతాడు అనేటువంటి విషయము ఖురాన్ గ్రంథంలో దాదాపు 20 చోట్ల చెప్పబడింది. అంటే ఇక్కడ భగవద్గీతలో ఒక చోట చెప్పినటువంటి జ్ఞానము ఖురాన్ గ్రంథంలో దగ్గర 20 చోట్ల చెప్పినా కానీ ఆయన వాళ్ళు గుర్తించక జన్మలు లేవు అంటున్నారు. జన్మలు లేవు అనే దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఏమాత్రం ఆధారం లేదు. అయినా కానీ గుడ్డిగా జన్మలు లేవు అంటున్నారు. మళ్ళీ ఏమయ్యా ఈ గ్రంథంలో మీ గ్రంథంలో ఈ రకంగా ఉంది కదా, మా గ్రంథం మనం చెప్పుకుంటున్నటువంటి గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పినాడు కదా, పునర్జన్మలు ఉన్నాయనే చెప్పినారు కానీ లేవనేం చెప్పలేదు కదా. 53వ సూరాలో 46, 47, 44 నుంచి 45, 46, 47, 48 వాక్యాల్లో ఏముంది? పునర్జన్మ ఉందని వరుసగా చెప్పినారు. లాస్ట్ చివరి వాక్యంలో ఏం చెప్పినాడంటే వీర్య బిందువుతోనే నీకు తొలి జన్మ ఎట్లా ఉందో మళ్ళీ జన్మ కూడా అట్లే ఉంది, వీర్య బిందువుతోనే నీ జన్మ మళ్ళా తయారై వస్తుంది అని చెప్పినారట. అంటే వీర్య బిందువు అంటే మళ్ళా తిరుగు తల్లి గర్భంలోనే నువ్వు పుడతావు అని అర్థం. ఈ రకంగా చెప్పినప్పటికీ కూడా పునర్జన్మ లేదు అని అంటున్నారు అనమాట. పునర్జన్మ లేకపోతే ఎట్లా అని అంటే లేదు, మేము చనిపోయిన వాళ్ళంతా సమాధి చేయబడతారు, భూసమాధి చేయబడతారు, చనిపోయిన వాళ్ళంతా భూసమాధిలోనే ఉంటారు. సమాధిలో ఉండి 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 లాస్ట్ చివరిలో ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళందరూ లేపి అప్పుడు వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలకు శిక్ష వేస్తాడు. అప్పుడు వాళ్ళు స్వర్గానికి నరకానికి పోతారు. అంతవరకు ప్రళయం వచ్చేంతవరకు వీడు గుంతలోనే పండుకుంటారు.
ఉంటాడు అని చెప్తున్నారు. అంటే ఇది ఒక విచిత్రమైన మాటగా మనకు కనిపించినా కానీ అక్కడ అది ఏమాత్రం శాస్త్రబద్ధమైనటువంటి మాటగా లేకున్నా కానీ, అది నమ్మశక్యం కానీ మాటగా ఉన్నా కానీ వాళ్ళు దాన్నే నమ్ముతున్నారు. మళ్ళీ ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, దేవుడు నేను ఎవరికి ఎంత జ్ఞానం ఇవ్వాలో అంతే ఇస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళకే సంపూర్ణమైన జ్ఞానం ఇస్తాను, జ్ఞానం సంపూర్ణంగా తెలియజేస్తాను అని కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారమే వాళ్ళకు ఆ విధంగా అర్థమైందేమో కానీ మనకు మాత్రము జన్మలు ఉన్నాయని అర్థమయ్యేది అన్నమాట. జన్మలు లేవు అని ఎక్కడ దేవుడు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈ ఈ తౌరాత్ గ్రంథములు అంటే భగవద్గీత గ్రంథములో ఉన్నటువంటి విషయాలనే ఇంజీల్ గ్రంథము ధృవీకరిస్తుంది అని ఖురాన్లో చెప్పినారు. ఇంజీల్ గ్రంథం అంటే బైబిల్ గ్రంథము కానీ, తర్వాత ఈ ఖురాన్ కానీ, ఈ రెండు గ్రంథాలు తౌరాతులో ఉండేటువంటి విషయాలనే ధృవీకరించి చెప్పబడుతున్నాయి అని చెప్పినాడు. అంటే ఖురాన్ స్వయంగా ఏం చెప్తుంది, 5వ సూరాలో 46, 47, 48 వాక్యాలు ఏం చెప్తుంది అంటే, భగవద్గీతలో ఉండేటువంటి విషయాలనే నేను ధృవీకరిస్తున్నాను, అందులో ఉన్నటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నేను సాక్ష్యం చెప్పుతున్నాను అని ఖురాన్ గ్రంథం చెప్పింది. అంటే ఖురాన్ గ్రంథంలో ఇప్పుడు చూసినా కానీ ఆ వాక్యాలు అందులో ఉన్నాయి. అయినా కానీ ఆ గ్రంథం వేరు, ఈ గ్రంథం వేరు, అసలు దాంట్లో ఉండేదంతా జ్ఞానం కాదు, ఇది మాత్రమే జ్ఞానము అంటున్నారు అనమాట కొంతమంది తెలియనటువంటి వాళ్ళు. అంటే అక్కడ చెప్పిన దేవుని వాక్యం ఏం కావాలా అంటే, దేవుని వాక్యం ఉండే సరే ఈరోజు ఈ తౌరాత్ గ్రంథం గొప్పది అని ఖురాన్ చెప్పినట్టు ఒప్పుకుంటే మేము ఇతర మతాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అని వీళ్ళు ఏం చేస్తారంటే అసూయతో ఆ మాట అణిచివేసి దాన్ని ఏమాత్రం ఎవరికి తెలియకుండా చేసుకున్నారు అన్నమాట. తెలియకుండా చేసిందే కాకుండా అసత్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. తర్వాత మీకు ఈ జ్ఞానం తెలియదు, వాస్తవంగా మాకు తెలిసిన జ్ఞానమే సత్యము అని కూడా అంటున్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇది ఏమి చెప్పినా కానీ దేవుడు చెప్పిన వాక్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది అని అసూయ అనేటువంటి గుణముతో మీరు ఏం చేస్తున్నారంటే, ఆ దేవుని జ్ఞానాన్ని కూడా అణచివేసి మూసిపెట్టి మీరు చెబుతున్నారు. భగవద్గీతను ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ ఖురాన్ గ్రంథాన్ని కూడా మీరు ఒప్పుకోకుండా తప్పుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే తప్పుగా కాకుండా అంటే దాన్ని అణచివేసి మూసిపెట్టి చెప్పడం జరుగుతూ ఉంది అని చెప్పినాము. ఖురాన్ గ్రంథంలో ఏముందంటే, ఒక ఆయత్తును తెలియకుండా ప్రజలకు తెలియకుండా చేస్తే చాలా పాపంలో ఓడిపోతాడు, వానికి నరకం తప్ప ఇంకోటి ఏమి ఉండదు అని దేవుడు ఖురాన్లో అల్లా చెప్పినాడు ఆ మాట. మళ్ళా అల్లా చెప్పిన మాటను మీకు లెక్క లేదా అంటే, అల్లా చెప్పిన మాట మాకు లెక్కే కానీ మీరు చెప్పినట్టు మాకు చెప్పలేదు అంటాడు. వాళ్ళు పబ్లిక్గా ఇక్కడ పలానే సూరాలో పలానే ఆయతులో ఈ విషయం ఉంది కదా అంటే మీకు అట్లా అర్థమైందేమో మాకు అట్లా అర్థం కాలేదు అంటారు అన్నమాట. ఇట్లా మొండిగా వాదన చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అజ్ఞానాన్నే సమర్థించుకుంటున్నారు తప్ప జ్ఞాన మార్గంలోకి రావడం లేదు. తర్వాత ఏమంటున్నారంటే, అంటే మేము ఒక్క మతాన్ని గురించే మేము చెప్పలేదు కానీ అన్ని మతాల్లోనూ ఇట్లే అజ్ఞానం ఉందని చెప్తున్నాం అన్నమాట. అది సర్దుబాటు అయితే మానవుడుగా బతుకుతాడు, లేకపోతే మనిషిగా బతకడు, రాక్షసిగా మారిపోతాడు, ఒకరినొకరు హింసించుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు అని మొదటి నుండి చెప్తున్నాం అన్నమాట. ఇది మేము 40 సంవత్సరాల నుండి జ్ఞానం చెప్పినా అదే విషయాన్ని చెప్తున్నాము. మేము ఎంత చెప్పినా కూడా మమ్మల్ని కూడా హీనంగా మాట్లాడేటువంటి వ్యక్తులు తయారైనారు. ఎవరు ఏం మాట్లాడినా మేము ఓర్చుకొని ఓపికగా జ్ఞానం చెప్తున్నాము. ఎందుకంటే మాకు తెలిసిన జ్ఞానం గొప్పని మనకు తెలుసు కదా. వాళ్ళకి తెలిసిన జ్ఞానం గొప్ప కాదని మనకు తెలిసినప్పుడు దాని గురించి వాళ్ళు ఏమంటే మనకేముంది, ఏం అవసరం లేదన్నమాట. మన శక్తి మనకు ఉంటుంది, మన జ్ఞానం మనకు ఉంటుంది. ఇప్పుడు నా జ్ఞానం నాకు గొప్పది కాబట్టి నేను నా గొప్పతనం నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా ఈ జ్ఞానం నేను చెప్పగలుగుతున్నాను. మిగతా జ్ఞానము తప్పు ఉంది అని తెలుసు కాబట్టి అది తప్పు అని కూడా ధైర్యంగా చెప్తున్నాను. నేను ఈరోజు భగవద్గీతను రాయడం జరిగింది. భగవద్గీతను పూర్వం ఎప్పుడో సృష్టాదిలోనే దేవుడు చెప్తే అది వ్యాస మహర్షి
దాన్ని సంస్కృతంలో శ్లోకాల రూపంలో రాసిపోయినాడు అన్నమాట. అంటే ఈ శ్లోకాల రూపంలో రాయకముందు భగవద్గీత కంటే ముందు ఆయన 4 వేదాలు రాశాడు, 18 పురాణాలు రాసినాడు అనమాట. తర్వాత ఈ భగవద్గీత అనేది తెలిసింది, అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఆయనకు తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో వేదాలు 4 వేదాలు 18 పురాణాలు రాసిన తర్వాత కృష్ణుడు వచ్చి ఇప్పుడు అజ్ఞానం పెరిగిపోయింది, అధర్మాలన్నీ పెరిగిపోయినాయి, ధర్మాలు లేకుండా పోయినాయి భూమి మీద, నేను ఇప్పుడు తెలియజెప్పేదానికి వచ్చినాను, ధర్మ సంస్థాపన చేసేదానికి నేను వచ్చినాను అని చెప్పినాడు. అంటే నువ్వు మనిషివే కదా అని అనుకుంటారేమో అని ఆయన ఏం చెప్పినాడంటే, నేను మనిషిని కాదు, నేను దేవుణ్ణి, ఈ సర్వప్రపంచానికి అధిపతిని, సర్వ జీవరాశులకు నేను ఈశ్వరుణ్ణే, అధిపతినే. అయినా నేను మానవ శరీరం ధరించి వచ్చి నాకు తెలిసిన, అంటే నాకు ఈ జ్ఞానం నాకే తెలిసే కాబట్టి నేనే ఈ విషయాన్ని చెప్పాల్సి పని వస్తుంది, నేనే ధర్మ సంస్థాపన చేయాల్సి పని వస్తుంది, ఎవరికీ చేత కాదు, అందువల్ల నేను వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో స్పష్టంగా ఉంది. నేను ఈ విధంగా వచ్చినా కానీ నన్ను కానీ నా మహత్యాన్ని కానీ తెలుసుకోలేకుండా నన్ను అవమానం పాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని చేసేవారు చెప్తున్నాడు. ఆ రకంగా భగవద్గీతలో ఆయన చెప్పినట్లు మేము ఈరోజు ఎంత జ్ఞానం చెప్పినా కానీ అంత పెద్దనే వాళ్ళు ఆ రోజు అవమానం చేసేటప్పుడు మనల్ని ఎందుకు వీళ్ళు విడిచిపెడతారు, మనుషులు వీళ్ళ గుణాలు వీళ్ళకుంటాయి కదా. కాబట్టి మమ్మల్ని కూడా వీళ్ళ అజ్ఞాని, మూర్ఖుడు నానా రకాల మాటలు మాట్లాడారు. కానీ మేము దానికి ఏమీ చెల్లించలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినంత మాత్రం నేను అజ్ఞాని గాను, మూర్ఖుని గాను, ఇంకోటి గాను. ఎందుకు? నేను మాట్లాడిన మాటను దేవతలంతా ఆలకిస్తున్నారు, నేను మాట్లాడిన మాటను గ్రహాలు ఆలకిస్తున్నాయి, నేను మాట్లాడిన మాటను భూతాలు ఆలకిస్తున్నాయి, రోగాలు ఆలకిస్తున్నాయి, ఇంకా ముఖ్యమైనటువంటి కనిపించిన శక్తులన్నీ ఆలకించి నా మాట ప్రకారం నడుచుకున్నప్పుడు నేను వాళ్ళన్నీ మాటలు నేను లెక్క ఎందుకు పెట్టుకోవాల్సి పని వస్తుంది? లేదు అట్లా లెక్క పెట్టుకున్నాను అనుకోండి, ఎవడో ఏదో అన్నాడని ఇప్పుడు నా భార్యను ఏదో మంచిది కాదని నా భార్యను విడిచిపెట్టడానికి అవుతుందా? అట్లా కాదు కదా. ఆ రకంగా నా జ్ఞానం మంచిది కాదని వాడు అన్నంత మాత్రాన, అది కూడా ఎవడన్నాడు? వాడు విలువైన మనిషా, విలువ కాని మనిషా, అజ్ఞానాన్ని మనం ఆలోచన చేయాలి కదా. ఏ జ్ఞానం తెలియనివాడు అంటే వాని మాట లెక్కేల్చుకొని పని లేదు మనం. ఆ రోజు ఇటువంటిదే ఓ రోజు రాముడు పొరపాటు పడినాడు. శ్రీరాముడు ఆయన గొప్ప మహారాజు. ఆ రోజు పెళ్ళి పేరంటం అన్నీ ఇంటికి వచ్చి సీతను తెచ్చుకున్న తర్వాత ఏమైంది, ఎవరో తీసుకొని మీరు సీతను తెచ్చి ఇటు పెట్టుకున్నాడని ఎవడో తాగినోడు అంటే, వాడు ఎవరో చిన్న కులస్తుడు తాగినవాడు, తాగిడిపోతే మాటలంటే ఆ మాటలు లెక్క పెట్టుకొని ఈయన భార్యని వదిలిపెట్టి వచ్చాడనమాట. అంటే వాడు అన్నోడు ఎటువంటి వాడు, విలువైన వాడా, అజ్ఞాన అని ఆలోచన చేయలేదు. ఆయన పొరపాటు పడినాడు, అయిపోయింది. మళ్ళీ ఆయన బాధపడినాడు, మళ్ళీ ఆయన పిలుచుకొచ్చుకునేది తెచ్చుకుని పోయినాడు. ఆ రోజు అడవికి పంపించేందుకు, మళ్ళీ పోయి పిలిచేందుకు, ఇటువంటివన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి నా దగ్గర ఎవడో అజ్ఞాని అంటే నేను ఎందుకు అజ్ఞాని అవుతాను? నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర జ్ఞాన శక్తి ఉంది. కానీ నాకు ఎంత శక్తి ఉందో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ మాటలు నేను లెక్క పెట్టుకోలేదు, నా జ్ఞానం నేను చెప్తూనే ఉన్నాను. కొంతమంది ఏమంటున్నారంటే హిందువులకేమో భగవద్గీత సరిగా రాదని, సరిగా తెలియలేదని, సరిగా అర్థం చెప్పుకోలేదని మీరు దైవ సిద్ధాంత భగవద్గీత అని రాశారు. తర్వాత ముస్లింలకేమో ఖురాన్ సరిగా అర్థం కాలేదని అంతిమ గ్రంథంలో దైవ జ్ఞానవాక్యములని మీరు వాళ్ళ గ్రంథాన్ని కూడా రాశారు. తర్వాత క్రిస్టియన్స్కి కూడా మీరు జ్ఞానం చెప్పినారు. అసలుకు మీరు తప్పు, మీరు ఇట్లాసారి పొరపాటు పడినారు, చూడని పాదర్లకు చెప్పినారు, మీరు తప్పు అని చెప్పారు. వాళ్ళని కూడా పాస్టర్లు కూడా మీరు తప్పని మీరు చెప్తున్నారంటే మీకేం తెలుసు అని అడిగినారు అనమాట. అంటే మీకు తెలియదు నాకు తెలుసు నేను చెప్పినాను, అంటే మీకు తెలియదు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పాను అనమాట. అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే, నీకంటే సరిగా చదువు రాదు, ఒక శ్లోకం చదివేది రాదు, ఒక వాక్యం చెప్పేది రాదు, ఒకవేళ చెప్పినా నువ్వు బుక్ చూసి చెప్తావు, బుక్ చూసి చదువుతావు, చదివినా కానీ దాంట్లో 2-3 తప్పులు ఉంటాయి చదివిన దాంట్లో కూడా. మళ్ళీ మేము అట్లా అంటే మేము పండితులము, మేము ప్రతి శ్లోకానికి అర్థం చెప్తాము, ప్రతి పదానికి అర్థం చెప్తాము, ప్రతి అక్షరానికి కూడా అర్థం చెప్తాము, మాకు మీరు తెలియదంటారా అని చెప్పినట్టు. అంటే నాకు భాష తెలుసు, పాండిత్యం తెలుసు, కానీ భావం మాత్రం నాకు తెలుసు అని చెప్పినాం. అంటే మీరు చెప్పేది ఒప్పో తప్పో మాత్రం నాకు తెలుసు, నాకు భాష నాకు అవసరం లేదు, నేను మాట్లాడేది తప్పులే మాట్లాడుతుంటాము. ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్ మాట్లాడినారు,
కొంతమంది ఎంతో స్వచ్ఛంగా మాట్లాడినారు, ఎంతో భాష బాగా మాట్లాడినారు, కానీ అటువంటి భాష రాదు, స్వచ్ఛత రాదు నా భాషలో, నా మాటల్లో. కానీ ఆకర్షించుకునేటువంటి మాటల్లో కానీ చెప్పేది మాత్రం సత్యంగా ఉంటుంది, 100% సత్యంగా ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే, మీకు తెలియని రహస్యం అంతా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పినటువన్నీ రహస్యాలే అని చెప్పేసి, వాస్తవంగా నేను చెప్పినటువన్నీ కూడా రహస్యాలు, ఎవరు ప్రపంచంలో చెప్పని విషయాలే ఉన్నాయి. ఇంతవరకు రాసిన గ్రంథాలన్నీ అట్లే ఉన్నాయి. ఈ మధ్యలో మీకు తొందరగా గ్రంథాలు కూడా ఇస్తున్నాము. ప్రతి గ్రంథంలోనే ఏదో కొత్తదనం ఉంది. మళ్ళీ ఇంత కొత్తదనం పెట్టుకొని, ఇంత జ్ఞానం పెట్టుకొని ఎవరో మీ జ్ఞానం తెలియదు అంటే నేనెందుకు ఉలికిపడాలి? కాబట్టి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈ మతాలలో ద్వేషం ఎక్కువైపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వినాశనానికే దారి తీస్తుంది కానీ మంచి పనికి దారి తీయదు అని చెప్తున్నాము. ఇప్పుడు విదేశాల్లో జరుగుతుందంటే అదే కదా. అక్కడ మన ఉగ్రవాదులు ఇక్కడ ఈ దేశం మీద దాడి చేశారు, ఇంతమంది చంపేసినా అంతమంది చంపేసి అంటే మాకు చంపేదే వృత్తి, మేము చంపాలే అనుకుంటున్నాం అని అంటారు. వాళ్ళు చంపి మూటగట్టుకునేది ఏముంది? ఏమీ లేదు. అసలు పాపం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇంకొక ఏం సాధించేది ఏమీ లేదు. ఈ రకంగా వాళ్ళు తయారైపోయి వాళ్ళ మనసులో ఏముందో ఏమో కానీ పూర్తి అజ్ఞానం నిండిపోయి ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేము అదే చెప్తున్నాము. మేము చెప్పేటువంటి జ్ఞానం అంతా స్వచ్ఛంగా ఉంటుంది. అసూయ అనేది ఏమాత్రం ఉండదు. ఈ అసూయతో కూడుకున్నటువంటి జ్ఞానం ఇక్కడ ఉండదు. మేము అందరికీ సమన్వయం చేసి చెప్తున్నాము. అంటే మా జ్ఞానం మీకెట్లా తెలుసు అంటున్నారు కొందరు. అంటే నీ జ్ఞానము నా జ్ఞానము అనేది ఇంకోటి లేదు, ఉండే జ్ఞానం అంతా ఒకటే. పూర్వం సృష్టాదిలో దేవుడు ఒకే జ్ఞానం చెప్పినాడు ఆకాశవాణి ద్వారా. ఆ జ్ఞానము సూర్యునికి తెలియబడింది. సూర్యుడు మళ్ళా భూమి మీద ప్రజలకు చెప్పాడు. ఆ ప్రజలకు మనం ఈ రోజుకు మన వరకు ఆ జ్ఞానం చేరింది చెప్పినాడు. అంటే కృష్ణుడు భగవద్గీత చెప్పిన రోజు ఏం చెప్పినాడు? ఇప్పుడు నేను జ్ఞానం చెప్తున్నాను, ఈ జ్ఞానం ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఇది పూర్వము సృష్టాదిలోనే ఇప్పుడు చెప్పింది కాకుండా అప్పుడే నేను చెప్పాను ఈ జ్ఞానము సూర్యునికి. సూర్యుడు మనువుకు చెప్పినాడు, మనువు ఇక్ష్వాకుడు చెప్పినాడు, ఇక్ష్వాకుడు ఇంకొక రాజు చెప్పినాడు, ఆ రాజు ఇంకొక రాజు చెప్పినాడు. ఇట్లా ఊరుకోరు పరంపరగా తెలుస్తూ పోయి లాస్ట్కు అందరికీ తెలిసింది. చివరకు మళ్ళీ ఏమైంది? అది కూడా భూమి మీద లేకుండా పోయి నేడు పూర్తి అజ్ఞానం మిగిలిపోయింది, అధర్మాలు మిగిలిపోయినాయి, అన్నీ అధర్మాలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు చెప్పినాడు ఆయన మాట? పురాణాలు బయటకు వచ్చిన రోజు, వేదాలు బయటకు వచ్చిన రోజు. ఇప్పుడు వేదాలు గొప్పవని మనం అనుకుంటున్నాం కదా. మళ్ళీ వేదాలు బయటకు వచ్చి వ్యాసుడు రాసిన పోతే అధర్మాలు చెల్లైపోయినాయని చెప్పాడు ఆయన. మళ్ళీ దానికి ఏం చెప్పాలి మనం అంటే, ఆడు వేదాలను ఆయన ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? దేవుడు ఒప్పుకోలేదు, కృష్ణుడు కాదు. కృష్ణుడు మనిషి, కృష్ణుడిగా వచ్చినవాడు దేవుడు. ఆ దేవుడు వేదాలను ఒప్పుకోలేదు, పురాణాలను ఒప్పుకోలేదు. అది జ్ఞానం కాదు, నా జ్ఞానం కాదు అని చెప్పినాడు. నా జ్ఞానం కాదు అని చెప్పడమే కాకుండా ఒకసారి భగవద్గీతలో ఏం చెప్పాడంటే, విశ్వరూప సందర్శన యుగంలో నన్ను తెలుసుకునేదానికి ఇవి ఏవి పనికిరావు అన్నాడు. ఏవి? యజ్ఞాలు కానీ, వేదాలు కానీ, దానాలు కానీ, తర్వాత మీరు చేసే మెడిటేషన్లు అంటే తపస్సులు, ఏవి కూడా పనికిరావు అని చెప్పినాడు. ఏవైతే నన్ను తెలుసుకునేదానికి శక్యం కాదు అని దేవుడు చెప్పినాడో అవి వాటిట్టే మనం అందరూ ఆచరిస్తున్నాము. స్వామీజీలంతా దాన్నే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవే మనకు పెద్దవైనా అందరూ దాన్నే ఆచరిస్తున్నారు. అవి దేవుడు పనికి రావు అని మీకు చెప్పినాడు. అంటే ఏవయ్యా మాకు అజ్ఞానాన్ని బోధిస్తున్నారు మీరు, దేవుడు చెప్పినాడనే మీరు ఈ మాట చెప్తున్నారు. అంటే పెద్ద పెద్ద స్వామీజీలంతా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్వామీజీలంతా మన గ్రంథాలు ఏమి అంటే వేదాలని చెప్తున్నారు. మీరేమో భగవద్గీత చెప్తున్నావు నువ్వు. సరే వేదాలని చెప్తుంటే మళ్ళీ ఆ వేదాల్లో కాదని మీరు భగవద్గీత చెప్తున్నారే అంటే, వేదాలు వచ్చిన రోజు, పురాణాలు వచ్చిన రోజు, వ్యాసుడు ఉన్న రోజే కృష్ణుడే చెప్పాడు అధర్మాలు చెలరేగిపోయినాయి, ధర్మాలంతా లేకుండా పోయినాయి, తెలియకుండా పోయినాయి, వాటిని తెలియజెప్పేదానికే నేను వచ్చాను అని చెప్పి ఇవి పనికిరావు అని చెప్పినాడు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు వేదాలు మీరు ఖండిస్తున్నారే, కాదంటున్నారే, మీరు జ్ఞానమా, మీరు హిందువులేనా అని కొంతమంది హిందువులు మనం ప్రశ్నిస్తున్నారు. నేను హిందువు అయ్యి హిందూ జ్ఞానం చెప్తున్నాను, భగవద్గీతలో జ్ఞానం చెప్తున్నాను, కృష్ణుడు చెప్పిన జ్ఞానం చెప్తున్నాము. కాబట్టి నేను స్వచ్ఛమైన జ్ఞానం అయ్యి నేను స్వచ్ఛమైన హిందువుని అయిన దానివల్ల నా దగ్గర శక్తి ఉంది. మీరు వేదాలు చదివే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగినాడు. మీరు వేదాలు చదివే వాళ్ళ దగ్గర
ఏ శక్తి అయినా ఉందా? ఏమీ లేదు. మీ దగ్గర లేని శక్తులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకున్నాయి? నేను స్వచ్ఛమైన జ్ఞానంలో ఉన్నాను. నేను చెప్పినా స్వచ్ఛమైన జ్ఞానమే, దానికి శక్తి ఉంది. ఇంకా ఏం చెప్తున్నాను అంటే, నేను చెప్పేది ఏ మతంలో అయినా ఒకే జ్ఞానం చెప్తున్నాను. నాకు భగవద్గీత తెలుసు కాబట్టి మిగతా మతాల్లో ఉండే జ్ఞానం అంతా నాకు తెలిసినట్టే. ఎందుకంటే భగవద్గీతలో ఉండేది అందులో ఉంది కాబట్టి. ఆ బైబిల్ కానీ ఖురాన్ కానీ నాకు చాలా సులభం. వాటిలో నేను తెలియని ముస్లింలకు క్రైస్తవులకు తెలియని రహస్యాలని నాకు తెలుసు కాబట్టి వాటిని సులభంగా నేను రాయగలిగినాను, సులభంగా చెప్పగలిగినాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జ్ఞానం ఉందని నిరూపణ ఏమి అని కొంతమంది ప్రశ్న వేసినారు. నా గ్రంథాలను ముట్టుకొని చూడు నీకు తెలుస్తుంది అని చెప్పాను. ఎవరికైనా కానీ కర్మలు ఉంటే ఆ కర్మను కాల్చేసే శక్తిగా ఈ గ్రంథాలు ఉన్నాయి. అంటే మీ హిందూ మతంలో ఉండే గ్రంథాల్లో ఏదో మీరు మంత్రించి ఏమో చేసి పెట్టినారు, అది ఏం చేసినారేమో, కానీ దీంట్లో భగవద్గీత కానీ ఏ బుక్ అయినా మీరు రాసిన బుక్ అంతా మామూలు మనసులు అతుక్కుంటున్నాయి. వాళ్ళలో ఉండే బాధలన్నీ తీసేసేంత వరకు లాగినా బయటికి రావడం లేదు, అతుక్కొని పోతున్నాయి అని కొంతమంది అంటున్నారు. నేను హిందూ మతంలో ఉండే గ్రంథాలకే శక్తి ఉందని చెప్పలేదు. మేము అన్ని మతాల్లో ఉండేటువంటి దైవ జ్ఞానానికి అంతా శక్తి ఉందని చెప్పాము. మేము ఏ గ్రంథం రాసినా దాంట్లో స్వచ్ఛమైన జ్ఞానం ఉంటుంది, దాంట్లో శక్తి ఉంటుంది అని చెప్పాము అనమాట. ఆ రకంగానే ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన గ్రంథము 2-3 రాశాము. ఆ ముస్లింకి సంబంధించిన గ్రంథాలు కూడా ఇతర మనుషులను అతుక్కున్నాయి. అంటే ముస్లిం గ్రంథాలు ఏవి కూడా ఇంతవరకు మనుషులను అతుక్కున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కానీ అవి అతుక్కున్నాయి కాబట్టి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అవి ఆశ్చర్యంగా ఉండాల్సిన పని ఏం లేదు. ఆ శక్తి మీలో కూడా ఉంది. మీరు ఏమంటే మీరు అధైర్యపడుతున్నారు, అంటే మీకు మా దగ్గర ఆ శక్తి లేదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర కూడా ఆ శక్తి ఉంది. నా జ్ఞానం రాసిన బుక్కుల్లో ఆ శక్తి ఉంటే, నా జ్ఞానం తెలుసుకుంటే మీ తలకాయలో ఎంత శక్తి ఉండాలో చూడండి, ఉంది. మీకు అది తెలియదు. అందుకే ఈ మధ్యలో ఆయన ఏం చేశాడంటే కడుపు నొప్పితో బాధపడుతున్న నా దగ్గరకు వచ్చాడు. అంటే కడుపు నొప్పి చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటే, నువ్వు నా జ్ఞానం కొంతవరకు విన్నావు, కొంతవరకు చదువుకున్నావు, కొంతవరకు తెలుసుకున్నావు, ఈ జ్ఞానం నీ బుర్రలోకి ఎక్కింది. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే అగ్నితో సమానమనే భగవద్గీతలో చెప్పారు. మళ్ళీ అది సర్వకర్మలను కాల్చేటువంటి శక్తి అని ఉందని చెప్పినారు. మళ్ళీ ఆ శక్తి ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు అని అడిగినాను. అంటే ఎట్లా, మా దగ్గర ఏం శక్తి ఉంది అని అంటే, నీ చెయ్యి తీసి నువ్వు పెట్టుకో, నీ కడుపు మీద పెట్టుకో, ఏమవుతుందో చూడు అని చెప్పాము. ఆయన చెయ్యి తీసి ఆయన కడుపు మీద పెట్టుకుంటే ఏమైందంటే, అది పెట్టుకునే క్షణమే వెంటనే కడుపు నొప్పి లేకుండా పోవడం జరిగింది. ఆయన మళ్ళీ ఏమో అనామికుడో, ఒకవేళ మూట మనసో, తెలివితక్కువ మనసో, చదువురాని మనసో, ఏవో ఒకవేళ పొరపాటు పడి అన్నాడంటే అట్లంతా ఏమి లేకుండా చదువుకున్న వ్యక్తి, పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తి, ఒక హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండే వ్యక్తి, హిందూ సమాజంలో ఆర్ఎస్ఎస్లో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి. మళ్ళీ నీ జ్ఞానం నీకు అర్థమైంది కదయ్యా అంటే, అర్థమైంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు నా వరకు రావాల్సిన పని లేదు, నా జ్ఞానానికి వారసత్వంగా మీరంతా ఉండాలా. నా జ్ఞానం ఎవరో తెలుసుకున్నారో వాళ్ళకందరికీ ఇటువంటి శక్తి ఉంటుంది. నా జ్ఞానం ఎక్కడైతే రాసిన, ఏ కాయిదాల్లో రాసి ఉంటుందో ఆ కాయిదాలకంతా శక్తి ఉంది, ఆ గ్రంథాలకంతా శక్తి ఉంది. మళ్ళా ముస్లిం గ్రంథం కూడా ఒకటి అంత్యమల దైవంలో ఆనిముత్యాలను గ్రంథం రాయబడి ఉంటే ఆ గ్రంథము ఇక్కడ నుంచి పోయింది. ఇది ఆ గ్రంథము తలనొప్పి ఉండేవాళ్ళకి పెట్టుకుంటే తలకు అతుక్కుంది అనమాట. అంటే ముస్లింలకు ఆశ్చర్యం ఉంది, ఇది ఎట్లా అతుక్కుంది అని. ఖురాన్ గ్రంథం అతుక్కుంది, ఇది ఎట్లా అతుక్కుంది అని. వేరే గ్రంథాలు తెచ్చి పెడితే అవి అతుక్కోలేదు. మళ్ళీ దానికి దీనికి ఏమి తేడా అంటే, అక్కడ అందులో జ్ఞానశక్తి లేదు, ఇందులో జ్ఞానశక్తి ఉంది. అక్కడ సరైన రాసిన విధానము ఆత్మలకు సంబంధించిన విధానం కాదు కాబట్టి, ప్రకృతి సంబంధించిన విధానం ఉంది కాబట్టి అక్కడ ఆత్మశక్తి లేకుండా పోయింది. ఇక్కడ అంతా ఆత్మశక్తితో కూడుకునే జ్ఞానం ఉంది కాబట్టి ఇది స్వచ్ఛమైనటువంటి జ్ఞానంగా ఉంది అని చెప్పాము. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సరే మీరు ఎంత చెప్తున్నారు బాగానే ఉంది, మీ జ్ఞాన శక్తి ఉంది, అది ఉంది, ఇదేదో చెప్తున్నారు. మీరు ఒక మాట చెప్పారు, మత అసూయ అని చెప్పారు, మత ద్వేషం అని చెప్పారు. అన్ని మతాల్లోనూ ఒకే రకంగా ద్వేషము 100% ప్రతి మతంలోనూ ఉంది. హిందువులు చూస్తే క్రైస్తవులు సరిపోదు, క్రైస్తవులు చూస్తే హిందువులు సరిపోదు, ఇంకోరు చూస్తే ఇంకోరు సరిపోదు. ఈ రకంగా ప్రతి మతం ఒకరికి లోపల మాత్రం దురభిప్రాయంతో ఉన్నారు. మా మతాన్ని పెంచుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఇతరుల మతం పెరిగిపోతుందని అసూయపడుతున్నారు. మళ్ళీ మీరు కూడా హిందువులే కదా, హిందువులని మీరు చెప్పుకుంటున్నారు కదా ఎక్కడైనా కానీ, మళ్ళీ మీరు హిందువు అయిన వల్ల మీకు కూడా ఈ ద్వేషం ఉంటుంది కదా, మత ద్వేషం అనేది, ఇతర మత ద్వేషం అనేది.
మీ స్వమతం మీద అభిమానం ఉంటుంది కదా అని అడిగినారు అనమాట. నాకు అది లేకనే హిందువులంతా నా మీద కొట్లాడకు వస్తున్నారా, ఇప్పుడు చాలామంది నాతో కొట్లాడినారు, నువ్వు హిందువే కదన్నారు నన్ను, కానీ నేను హిందువుని అనేది లేదు, దేవునికి తెలుసు, కానీ నేను మాత్రం ఎవరు తప్పు చేసినా వాళ్ళ ఉండే తప్పుని ఎత్తి చూపి ఇది మంచిది కాదని చెప్పి సక్రమైన మార్గంలో నడచండి అని చెప్తున్నాను, ఇంకోట్లేదు. నేను ఏ మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ఏ మతంలోకి చేరండి అని చెప్పలేదు, ఓ మతాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. నువ్వు ఏ మతస్థుడైనా ఆ మతంలోనే ఉండు, ఆ మతంలో ఉండే జ్ఞానమే తెలుసుకో, దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందు అని చెప్తున్నా, కానీ ఇంకోటి ఏం చెప్పలేదు. నేను నా మతం వైపు రమ్మని చెప్పలేదు. కానీ ఈరోజు నేను ఏం చెప్పుకున్నా కానీ ఈ జ్ఞానానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళంతా అంటే ఎవరి మతంలో వాళ్ళు ఉండి కానీ ఈ జ్ఞానం వైపు వస్తున్నారు, ఈ జ్ఞానాన్ని పొగుడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ మత గురువులైనటువంటి పాస్టర్లు పాదాలను అందరినీ వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పిన జ్ఞానం సరైనది కాదు, ఇప్పుడు మాకు తెలిసిన జ్ఞానం సరైనది అని ధిక్కరిస్తున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు మతాధికారం కాదు, సత్యగ్రహితము ఒక బుక్ కూర్చుని చూడండి, అది ఒక క్రైస్తవుడు రాసినటువంటి గ్రంథం. అంటే మన జ్ఞానాన్ని గొప్పగా చెప్తూ వాళ్ళ జ్ఞానంలో ఉన్నటువంటి పాదాలను పాస్టర్లను ఆయన ఏంటంటే తప్పుగా ఉన్నారు, ఈ రకంగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి రాశారు. అంటే అది వాళ్ళు చెప్పిన సత్యమే కానీ మతాన్ని ధిక్కరించినట్టు కాదు అని చెప్పాం. మనం సత్యాన్ని గ్రహించుకోండి అని చెప్పాము. ఈ రకంగా ప్రతి మతంలోనూ వాళ్ళ సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక్కడ మతాన్ని మార్పిడి అనేది ఏమి లేదు, మత ద్వేషం అంటూ ఏమీ లేదు. ఏమున్నా కానీ అన్ని మతాలకు సంబంధించిన సమన్వయం ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియని విషయం ఇక్కడ మేము చెప్తుంటాము. నేనేం చెప్తున్నా నాకు ఏ మత ద్వేషం లేదు అని మీరు ఎట్లా అంటున్నారు అంటే, నేను ఏం చెప్పినా శాస్త్రబద్ధంగా చెప్తున్నాను. మీ తలలో గుణాలున్నాయి, నా తలలో కూడా గుణాలున్నాయి. దాంట్లో అసూయ అనేది ఒక గుణం పెద్దది ఉంది, అది అందరినీ పట్టుకొని పీడిస్తుంది, నన్ను కూడా పీడించడానికి మొదలు పెడుతుంది. కానీ నాకు మీకు ఉండే ప్రత్యేకత ఏమి అంటే, మీకు ఎయిడ్స్ రోగం అంటుకుంటుంది, అది బాధిస్తుంది. నేను చెప్తే అది ఏమైందంటే మిమ్మల్ని వదిలిపెట్టిపోతుంది. అంటే నా మాట వినేటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ ఎయిడ్స్ రోగం ఒక రోజు నా దగ్గర కూడా వచ్చింది, మిమ్మల్ని నమస్కారం చేసుకుంటా అని చెప్తే సరే అని చెప్తే 4 శరీరంలోకి దూరింది. ఒక 3 రోజులుంటే మళ్ళా బయటికి పోయిందన్నమాట. అంటే మీకు రోగాలు రాలేదంటే వచ్చినాయి, కానీ నన్ను గౌరవిస్తూ వచ్చినాయి. మిమ్మల్ని గౌరవించలేదు, హింసిస్తూ వచ్చినాయి, మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చినాయి. నాకు ఇంతకుముందు ఒకటి చికెన్ గునియా అనేటువంటి ఒక రోగం వచ్చింది అనమాట, ఒక 5-6 ఏళ్ల కిందట అనుకుంటా బహుశా. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడినారు ఈ కీళ్ళ నొప్పులు వచ్చి. చాలామంది ఇబ్బంది పడినప్పుడు చూస్తున్నాడు. ఆ రోజు కూడా నాకు ఒకరోజు నైటు మెడాల నొప్పులు వచ్చినాయి, అంటే నాకు కూడా వచ్చింది అనుకున్నాం. అది మళ్ళీ ఉదయం లేస్తేనే పోయినాయి అనమాట. అది ఎందుకు వచ్చిపోయిందంటే నేను పాద నమస్కారం చేసుకొని పోతున్నాను అని చెప్పింది. అంటే సరే అది వచ్చినప్పుడు మనకు గుర్తు తెలిసలే కదా, కానీ కాళ్ళకు నొప్పి వచ్చింది, పోయింది, నమస్కారం చేసుకొని పోయినాడు. నేను ముట్టుకుంటే ఎక్కడైనా ఎట్లా ఉంటుంది కాబట్టి మీకు కూడా నొప్పి వచ్చింది, కనిపించింది నేను ముట్టుకునేట్టు అని చెప్పాను. మళ్ళీ ఈ రకంగా అంత పెద్ద పెద్ద రోగాలు మిగతా వాళ్ళు హింసించలేదు. ఎందుకు హింసించలేదు అంటే, మీకు లేనటువంటి మీకు ఉన్నటువంటి అసూయ నా దగ్గర లేదు, మీకు లేనటువంటి జ్ఞానం దగ్గర ఉంది అది చెప్పాను. అంటే వాళ్ళు ఏమంటే మాది ప్రతి దాంట్లోనే మాకు వివరం తెలుసు, మాకు తెలియలేదని మీరు ఎట్లా అంటున్నారు అని అంటే, జ్ఞాన విషయం మీకు తెలియదని ఎట్లా అంటున్నారంటే, మీ జ్ఞాన విషయంలో సరిగా అర్థం కాదని దేవుడే చెప్పాడు. ఈ చాలా సూక్ష్మాలు ఉంటాయి, ఆ సూక్ష్మాలు తెలియాలంటే చాలా కష్టము, కాబట్టి ఈ సూక్ష్మాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే కానీ అర్థం కావు అని చెప్పాడు. అందువల్ల మీకు ఈ సూక్ష్మాలు చాలామందికి అర్థం కాలేదు. ఇంకా ఏం చెప్తున్నానంటే, ప్రపంచ విషయమే మీకు సరిగా అర్థం కాలేదు. ఇంకా ఈ జ్ఞానం విషయం ఎట్లా అర్థమవుతుంది? ఇది సూక్ష్మంతో కూడుకున్నటువంటి జ్ఞానం, ఇది కనిపించినటువంటి జ్ఞానం, కనిపించిన శక్తితో కూడుకున్నటువంటి జ్ఞానం. అంటే ప్రపంచ విషయమే మీకు అర్థం కానప్పుడు ఇది ఎట్లా అర్థమవుతుందంటే, ప్రపంచ విషయం మాకేం అర్థం కాదు, ప్రపంచ విషయంలో మేము పాండిత్యం దండి కుదిరి మీరు అనుకోవచ్చు, అయినా మీకు ఒక కథ చెప్తాను చూడండి ఎంత మటుకు మీ జ్ఞానం ఉందో అని చెప్పినాము. అంటే ప్రపంచ విషయమే చెప్తాను చూడండి అని చెప్పాము. ఏం చెప్పామంటే, ఊరిలో ఓ పల్లెటూరులో వాళ్ళు ఆ ఊరిలో ఏం తప్పు జరిగినా కానీ వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు కాదనమాట. ఊరిలో పెద్ద మనిషి ఉండేవాడు, ఆ పెద్ద మనిషి దగ్గర పోయి వీళ్ళు ఏం చేసేవాడంటే పరిష్కారం చేసుకునేటువంటి వాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏ దానికి బయటికి పోయేవాళ్ళు కాదు, కోర్టులో వ్యవహారాలకు పోయేవాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్కి పోయేవాళ్ళు కాదు. ఆ ఊరిలో ఎటువంటి సమస్య తలెత్తేది కాదు. ఏదైతే కానీ ఒక సమస్య తలెత్తింది అనుకోండి, ఆ ఊరు పెద్ద దగ్గరికి పోతే ఆయనే చెప్పేవాడు,
ఒక్క రోజు 2 రోజుల్లోనే ఆ సమస్యను తెంచేసి ఇది న్యాయము అది అన్యాయము అని చెప్పేవాడు అనమాట. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది ఆ తీర్పు. అందరూ దాన్ని ఒప్పుకునేవాళ్ళు. ఆయన ఎటు చెప్తే అటు నడుచుకునేవాళ్ళు. ఈ రకంగా అప్పుడు ఆ ఊర్లో అందరూ ఆయన మాట విని అట్లాగే నడుచుకునేవాళ్ళు. సరే ఒకనొక రోజు ఏం జరిగిందంటే అంటే ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి వాళ్ళ న్యాయాలు కోరేవాళ్ళు. అప్పుడు వాళ్ళ విషయాలన్నీ ఈయన పరిష్కారం చేసి చెప్పేవాడు. ఆ చెప్పిన విషయాలన్నీ బాగా వాళ్ళకి అర్థమయ్యేటివి అనమాట. అంటే తప్పు ఉప్పులు అర్థమయ్యేటివి. ఆయన చెప్పిన శిక్ష కానీ తర్వాత ఏదైనా కానీ వాళ్ళు అమలుపరుచుకునేవాళ్ళు. పక్క ఊరిలో ఆయన ఏం చేశాడంటే ఈ ఊరికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ ఊర్లోనే ఏ సమస్యలు లేవు, ఏదైనా పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నా కదా. ఆ ఊర్లోకి పక్క ఊరి నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది వాళ్ళ బంధువుల ఇంటికి. ఆ బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక కోతిని ఎంట పెట్టుకొని వచ్చినాడు. ఆ కోతిని ఎందుకు ఎంట పెట్టుకొని వచ్చాడంటే చిన్నపిల్లప్పుడు ఉంటే దాని కోతిని సాకేవాడు అనమాట. ఈయన కోతి పిల్లల్ని తీసుకొని సాకేవాడు. అది 3 సంవత్సరాలు సాకిన దానివల్ల మంచి అనుబంధం ఏర్పడింది ఆ కోతికి ఈయనకు. ఆయన విడిచిపెట్టి ఆ కోతి ఉండలేదు, ఆ కోతిని విడిచిపెట్టి ఈయన ఉండలేడు. అటువంటిప్పుడు ఏరే ఊరికి తప్పనిసరిగా ప్రయాణం రావాల్సి పని వచ్చింది కదా. ఆవిడ కోతిని కూడా తీసుకొని వచ్చినాడు ఆయన. ఆవిడ అంటే అలవాటైంది కాబట్టి కోతి కూడా వెంట వచ్చేసింది. ఊర్లోకి వచ్చిన తర్వాత ఊరి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ ఊర్లో కుక్కలు ఉంటాయి కదా, ఆ కోతిని చూసి ఏంటంటే మొరిగింది అనమాట కుక్క. అంటే కోతి భయపడి భుజం మీదకి ఎక్కింది. తర్వాత ఏంటంటే ఆ కుక్క ఏం చేసిందంటే అక్కడ దూరం ఉంటే పరిగెత్తి వచ్చింది దాన్ని ఏదో కరిచేదాన్ని మాదిరి. అంటే భుజం మీద ఉంది, ఆ కుక్క ఏం అనలేదు. అయినా కానీ అది బెదిరించేదానికి ఆ కోతి అని కొత్తగా చూసింది కాబట్టి దానికి తెలియదు కాబట్టి అది బెదిరిస్తూ దీన్ని పరిగెత్తి వస్తే ఈయన ఏం చేశాడంటే నా కోతిని ఎక్కడ ఇది కుక్క కరుస్తుందనే భయంతో అది కరచలేదు కానీ ఈ చేతిలో కట్టి ఉంటే కట్టుతో గేటు కొట్టినాడు కుక్కను. కొడితే కుక్క కాలు ఎరిగిపోయింది. కాలు ఎరిగిపోతే ఆ కుక్క యజమాని ఉండి అదంతా దూరం ఉంటూ చూసినాడు. అన్యాయంగా నా కుక్కను కాలు ఎరగొట్టినావు కదా అనేసి వస్తే నేను మా కోతి మీదకి వచ్చేట్టు నేను కొట్టినా అన్నాడు. సరే ఇది తగాదు ఏర్పడింది, సమస్య ఏర్పడింది. ఈ సమస్యను ఏం చేశానంటే ఆ ఊరు పెద్ద దగ్గర తీసుకొని పోయారు. ఇటు చేసినది నా కుక్క కాలు ఎరగొట్టినాడు ఏంటంటే నా కోతిని కరిచేదానికి వచ్చిందని ఆయన అంటాడు. ఈ రకంగా ఆ పెద్ద దగ్గర పోతే ఆ చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అడిగి పరిష్కారం చెప్తున్నాడు కదా ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, సరేలేనే ఆ విషయాలంతా విని సరే నీకు నువ్వు నీ కోతి దగ్గరికి కుక్క పరిగెత్తి వచ్చిందంటున్నావు, మొరిగిందంటున్నావు వాస్తవమే. కానీ అది కోతిని చూసి మొరగడం, కుక్కలు మొరగడం సహజమే. అది మొరిగింది. దాని తర్వాత పరిగెత్తి వచ్చిన దానివల్ల నువ్వు అది కలుస్తుందేమో నువ్వు దాన్ని కొట్టినావు. కానీ కొట్టకుండా ఉన్నా బెదిరించినా కదా వెనక్కి పోయేది కదా. అది ఎట్లా భుజం మీద ఉండే కోతిని కరసలేదు కదా. నువ్వు దాన్ని కొట్టిన దానివల్ల కారు అయిపోయింది. ఒక రకంగా నీది అన్యాయమే అని చెప్పాడు ఈయన. వాస్తవంగా ఇది అన్యాయమే కొట్టడం, దాన్ని కుక్కను కొట్టడం. ఎందుకంటే ఆయన కట్టె తీసుకొని బెదిరించినా అది వెళ్ళిపోయేది. అసలు ఆయన కాదని పైకెక్కి భుజం మీదకి ఎక్కి ఉండే కోతిని కరసలేదు కదా. ఇప్పుడు ఏంటంటే కుక్కేలని కొట్టినాడు, దాని కాలు ఇరిగిపోయింది. దాని యజమాని వచ్చి పట్టుకున్న దానివల్ల అది కేసు అయింది. ఆ పెద్ద యజమాని ఏం చెప్పినాడు, ఇది ఒక లెక్క ప్రకారం పోతే నువ్వు కొట్టినావు తప్పే. అది అది మొరిగింది, నువ్వు అరిసింటే సరిపోయేది. నువ్వు మొరిగినట్టు గట్టిగా అరిసింటే అది పోయేది కదా. అంతే, దానికల్లా నువ్వు మళ్ళీ కొట్టడం ఇది తప్పే కదా. ఇది ఎక్స్ట్రా పని చేసినావు నువ్వు, కాబట్టి నీకు నీ తప్పు అని నేను లెక్కేస్తున్నాము, ఈ తప్పు దాని శిక్ష చెప్తున్నాము అన్నాడు. ఏం శిక్ష అని అడిగినాను అనమాట. ఈ కుక్కను తీసుకొని పోయి నువ్వు హాస్పిటల్ తీసుకుపోతావు, ఇంట్లో పెట్టుకుంటావు మాకు తెలియదు, కానీ ఈ కుక్క కాలు బాగయ్యేంత వరకు నీ సంరక్షణలో పెట్టుకొని మంచి ఆహారం పెట్టి నేను సాకి కాలంతా బాగా నడిచేంత వరకు నీ దగ్గర పెట్టుకొని అప్పుడు వీళ్ళ ఇంటికి పంపిపో అని చెప్పినాడు. అంటే అప్పుడు ఏం చేసినాడంటే సరేలే ఆ పెద్ద చెప్పినట్టు వినాలి కదా, గ్రామ పెద్ద చెప్పినట్టు. సరే ఆ కుక్కను తీసుకొని పోయి కట్టు కట్టించి దానికి ఒక 3 నెలలు తన ఇంట్లో పెట్టుకొని బాగా కాళ్ళు అంతా ఒకసారి నయం అయిపోయిన తర్వాత పెట్టుకొని కాళ్ళు నయం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ యజమానికి చెప్పి వదలడం జరిగింది ఆ ఇంట్లో. అంటే అతను చేసిన తప్పుకు కాలు బాగా చేసి పంపించే బాధ్యత అంతా ఈయన మీద పడింది అనమాట. సరే, ఇది జరిగినాక మళ్ళీ 1 నెలకు ఇంకో సంఘటన జరిగింది అదే ఊర్లోనే. ఏం జరిగిందంటే ఓ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి మందులు కానీ పేషెంట్లు పోయేవాళ్ళు. ఒక గర్భిణీ మనిషి ఒక ఆమె పోయింది.
ఒక 4 నెలలు గర్భిణీ మనిషి, 3 నెలలు గర్భిణీ మనిషి, 4 నెలలు గర్భిణీ మనిషి పోయింది అనమాట. పోతే ఆ డాక్టర్ ఏదో ఇంజక్షన్ చేసినాడు, మందు ఇచ్చినాడు. మందు ఇచ్చి ఏమైంది, ఎమ్మకుండా రోగం పోలేదు కానీ, జ్వరం పోలేదు కానీ, ఎమ్మకుండా కడుపు పోయింది. అప్పుడు వాళ్ళే చెప్పినారంటే, నాకుండే కడుపు పోయింది, నీకు నేను జ్వరం వచ్చిందని వస్తే నువ్వు ఇంజక్షన్ ఇస్తే నాకు కడుపు పోయింది అని వాళ్ళ మీద తప్పు పట్టినారు. మళ్ళీ ఆ తప్పును తీసిపోయి మళ్ళీ ఆ గ్రామ పెద్దగా తీసిపోయినాడు. నాకు జ్వరం వచ్చిందని పోతే ఈయన ఇంజక్షన్ వేసి నాకు ఉండే కడుపు కూడా పోగొట్టినాడు, 3 నెలల కడుపును. మళ్ళీ మీరు చెప్పండి, న్యాయం చెప్పండి అని పోయింది అనమాట. అంటే ఆయన ఏం చెప్పినాడంటే, ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు గ్రామ పెద్ద, అంటే సక్రమైనటువంటి న్యాయం చెప్తాడు, ఎవరికి అన్యాయం చెప్పడు అని. మరి నాకు న్యాయం చేస్తాడని ఏమో పోయింది మన. అంటే మళ్ళీ ఏ ఉద్దేశంతో పోయిందో, అంత డబ్బులు ఇప్పిస్తాడు పోయినారో, మళ్ళీ ఏదో ఆశ పెట్టుకొని పోయింది. పోతే ఆయన ఏం చెప్పినాడంటే, న్యాయం చెప్పాలి కదా ఇద్దరికి సమానంగా అన్నీ ఆలోచన చేసి అడిగి ఆయన ఏం చెప్పినాడంటే, సరేలే ఇప్పుడు నేను ఇంతకుముందు కుక్క కాలు ఇరిగింటే మళ్ళీ నువ్వు కాలు బాగా ఎంతో నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ పంపిప్పని చెప్పినా కదా, అట్లాగానే ఏమని తీసుకుని మీ ఇంట పెట్టుకొని మళ్ళీ 3 నెలలు నిండు మనిషి అయినాక పంపిపోప్ప అన్నాడు. అంటే అందరికీ అది ఆ మాట చెప్తే అందరికీ సరిపోలేదు. అంటే కుక్కరంటే కాలు బాగా చేసి పంపించినాడు, ఈ ఎమ్మని తీసిపోయి ఆయపేట కడుపు చేస్తాడు అని అడిగి కోపం వచ్చింది. నువ్వు కడుపు ఎమ్మ కడుపు వచ్చే బాధ్యత నీదే, కడుపు వచ్చినాక పంపి 3 నెలలకు కానీ, 4 నెలలకు కానీ, 6 నెలలకు కానీ అని చెప్పినమాట. ఇంకా పెద్ద మంది చెప్పినట్టు వినాల్సిందే కదా, అట్లే కానీ ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఈ పక్కన ప్రజలు ఏం చెప్పినారంటే, ఇదేంది అది తీర్పయ్యా, నువ్వేదో బాగా న్యాయం చెప్తాడని మేము చూస్తుంటే, నీ న్యాయం ఏం న్యాయము, కుక్క కంటే కాళ్ళు సరి చేసి పంపిమని చెప్పినావు సరిపోయింది, ఈ ఆడోళ్ళు తీసిపోయి కడుపు చేసి పంపిమని చెప్పడం ఏం బాగుంటుంది, కడుపు వచ్చేంత నీ దగ్గర పెట్టుకోవడం ఏం బాగుంటుంది, ఇది చాలా అన్యాయమైన మాట అని కోపం వచ్చింది అందరికీ. ఊర్లో వాళ్ళంతా తిరగబడ్డారు అనమాట. తిరగబడి చాలా అన్యాయము, నువ్వు ఇటు పెద్ద మంచి నీ దగ్గరికి వస్తే ఏమని తీసిపోయి నీ ఇంట పెట్టుకోమని చెప్తావు, నువ్వు బుద్ధి అనేక అట్లా ఇట్టని సుమారు తిట్టినారు. అంటే ఆ పెద్ద మంచి ఏం చెప్పినాడంటే, నేనేమో వాని కుక్క చెప్పినప్పుడేమో బాగా నన్ను పొగిడినారు, కరెక్ట్ బాగా మంచి న్యాయం చేసినాడని, మళ్ళీ ఇప్పుడు వీటికి వచ్చి ఈ అమ్మకి న్యాయం చెప్తే నన్ను ఎందుకు తిడుతున్నారా మీరు అని అడిగినారు అనమాట. తిట్టకేం చేస్తాం, యానో ఏమో తీసిపోయి మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకొని కడుపు వచ్చేంతవరకు పెట్టుకోపో మీ ఇంట్లో అంటే ఎట్టనే అదలకు అని, అది ఎవరైనా లోకం ఒప్పుకుంటుందా అని వీళ్ళు అడిగినారు. లోకం ఒప్పుకోయేమి, నేను చెప్పినది ఏమి, ఆయమ్మని తీసుకుపోయి నేను ఇంట్లో పెట్టుకోమని చెప్పినాను, సరే పెట్టుకొని కడుపు వచ్చిన తర్వాత పంపిమని చెప్పినాను, అందులో తప్పేముంది అని అడిగాడు. తప్పేముంది అంటే కడుపు మళ్ళీ ఆయమ్మ కట్టొచ్చాది అని అడిగినారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక కథ చెప్పినాడు. ఇంతకుముందు సావిత్రి పురాణం అనేది ఒకటి ఉండేది, సావిత్రి పురాణం ఒకటి ఉండేది. ఆ సావిత్రి పురాణంలో సావిత్రి భర్తను యమధర్మరాజు ప్రాణం తీసుకొని పోయేప్పుడు సావిత్రి ఎంటబడింది. సావిత్రి ఎంటబడితే నేను ఈయన పోనీ ప్రాణం అని నీ భర్త ప్రాణమేనని ఆయన మరీ చెప్పాడు. ఏమో మరీ వెంటబడింది. లాస్ట్కి ఏం చేసిందంటే, మా అత్త మామ గుడ్డోళ్ళ కండ్లన్నీ అని అడిగితే సరే ఇస్తాపోని చెప్పేసి ఇచ్చేసినాడు. కళ్ళు చూపించినప్పుడు అంటే సరేనే ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఆశపడి వెంటబడింది. మళ్ళీ ఏం వెంటబడినట్టే నా మొగుని పానే కాదని నాకు అవన్నీ వద్దులే అంటే అట్టయితుంది కానిపోయినాయని వెంటబడితే లాస్ట్కి ఆయన ఇక నీ మగుని పానం తప్ప ఏమన్నా కోరుకోమని అడిగినాడు. అడిగితే నాకు సంతతి కావాలని అడిగింది ఆయమ్మ, అలా అట్టే కానిపోని చెప్పినాడు ఆయన. చెప్తే ఆమె ఏమి అడిగిందంటే క్వశ్చను, మళ్ళీ నాకు సంతతి ఎట్ట కలుగుతుంది, నా మొగుడు ఉండాలి కదా అని అడిగితే అప్పుడు యమధర్మరాజు పొరపాటు పొందానని చెప్పి మళ్ళీ భర్తను ఎన్నికి పంపించినాడు. ఆమెకు సంతతి కావాలంటే భర్త కావాలి కదా, పంపించాడు కదా. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా స్టోరీ అంతా. ఈడెందుకు అర్థం కాలే, ఏమని పిలిచకపోయి భర్త అంటే కడుపు వచ్చేంత నీ దగ్గర పెట్టుకుంటే భర్తను కూడా పిలుచుకోమన్నది అర్థము. ఆయమను ఉదాహరణ పిలుచుకోమని చెప్పినా, నేనేమన్నా భర్తను కూడా పిలుచుకొని పోయి ఇద్దరిని పెట్టుకొని ఆయమ్మకు మళ్ళీ కడుపు వచ్చేది ఇద్దరిని నువ్వు పోషించి ఇంటికి పంపిమని చెప్పినా, నేను న్యాయమే చెప్పినా కదా, మీరేందుకు ఇట్లా అర్థం చేసుకున్నారు అన్నాడు. అంటే ఆడ చెప్పినది ఒకటి అయితే వీళ్ళకి అర్థమైనది ఒకటి ఉంది. అట్టగానే దేవుడు మనకు జ్ఞానం చెప్పింటే మనకు ఇంకో రకంగా అర్థమైంది, వాళ్ళకి అర్థమైనట్టు. చెప్పే డాక్టరే మన కడుపు చేయమని చెప్పినట్టుంది వీళ్ళకు. అట్లా అదేమైనా చెప్పినాడేమన్నా వాళ్ళు, అట్లా లేదు కదా. ఆ రకంగా వీళ్ళు పొరపాటు పడి మీరు ఇట్లా అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచ విషయం మీకు అర్థం కాలేదు, మళ్ళీ ప్రపంచ విషయాలే మీకు అర్థం కాకుండా పొరపాటుగా నేను చెప్పింది అన్యాయం అన్నారు. అన్యాయం ఎట్లయితే న్యాయమే చెప్పినా కదా. నన్ను భార్యను పిలుచుకొని పోయి భార్య కడుపు వచ్చేంతవరకు అంటే భర్తను కూడా పిలుచుకొని పోమనే కదా, ఇద్దరిని పోషించమని చెప్పిన. ఆ పక్క కుక్క కాలు ఇరిగిపోయింది కాబట్టి ఎవరు అవసరం లే, యజమాని అవసరం లే. ఆ పొద్దు కాలు నువ్వైనా బాగా చేయొచ్చు, యజమాని ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమో కడుపు రావాలంటే భర్త ఉండాల్సి తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి నువ్వు భర్త సహా పిలుచుకొని పోమని నేను చెప్పినాను.
నువ్వు ఒక ఏమన్నా ఉదాహరణ పిలిచిపోమని చెప్పలేదు కదా, నా తీర్పు ఇట్లాడేదంటే అట్లనా అనుకున్నాను అనమాట. అట్లాగానే వీళ్ళు ఎట్లుందంటే ఈ ప్రపంచ విషయాలు కూడా అర్థం కాని సమస్యలో ఉన్నారు మనుషులు, తలకాయలు అట్లుంటాయి ఇరవై. మరి అట్లున్నప్పుడు ఇంకా దేవుడు చెప్పిన జ్ఞానం విషయం ఎట్లా అర్థమవుతుంది? ఎన్నో అది సూక్ష్మాలతో కూడుకున్నటువంటి జ్ఞానము అర్థం కాక ఇబ్బంది పడిపోయి నేను ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి అనుకోవడం, వాడు ఒకటి అనుకుంటే ఇంకో మాత్రం ఇంకోటి అనుకోవడము, ఈ రకంగా వేరు వేరు భావాల్లో ఉండిపోయిందని వాళ్ళు అభిప్రాయ భేదాలు మనసుల్లో వచ్చాయి. ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వచ్చినాయో అక్కడనే ఒకరికొకరు అసూయలు పుట్టినాయి. ఎప్పుడైతే అసూయలు పుట్టినాయో అవి క్రోధం వరకు వచ్చింది. ఎప్పుడైతే క్రోధం వచ్చిందో అది పెరిగిపోయి లాస్ట్ హింస వరకు వచ్చింది. హింస ఎప్పుడైతే మొదలైందో ఎక్కడ ఏది మిగలదు. ఈ పక్క ఇద్దరు చచ్చిపోతే, పక్క ముగ్గురు చచ్చిపోతే, మళ్ళీ ఆ పక్క ఇద్దరు చచ్చిపోతే ఉండే వాళ్ళంతా లేకుండా పోతారు లాస్ట్కు. దానికి అంతు అనేది ఉండదు హింసకు. అట్లా లేకుండా ఒకరికొకరు కూర్చొని ఎక్కడ ఎవరు తప్పు ఉంది అని గ్రహించుకుంటే బాగుంటుంది. ఈ మధ్యన మమ్మల్ని కూడా ఏం చెప్పినంటే మిమ్మల్ని ఇష్టం పెట్టుకున్నాము, మిమ్మల్ని చంపేస్తామని మమ్మల్ని బెదిరించినారు. అసలు మంచిదే అని చెప్పినాం మేము. అంటే మంచిదే కదా, ఇప్పుడు లేనిపోని తిప్పలు పడి యాదో రోగం వచ్చి అది ఇది చచ్చిపోయి లేనిపోని ఆ మంచాన్ని కుంచాన్ని పడి చచ్చిపోయేదానికంటే బుడక్క నొత్తులు చచ్చిపోయేది మంచిది కదా. చాలా మంచి పని అసలుకు. అంటే ఇంకోటి ఉంది, ఇప్పుడు లిటిగేషన్ ఉంది. దేవుడు నాకు తెలియకుండా ఏమీ జరగదని చెప్పినాడు. మళ్ళీ దేవుడు తెలియకుండా జరగదు కదా ఏది కూడా. నువ్వు చంపుతానంటే నువ్వు రేపు ఏ పని చేస్తానని చెప్పొద్దురా, నేను చేత కాదు అని కూడా చెప్పినాడు ఖురాన్ గ్రంథంలో. నేను ఈ పని చేస్తానని అనద్దు, నువ్వు ఆ పని నీ చేత కాదు, నేను చేపిస్తేనే నీ చేతనవుతుంది, నువ్వు సొంతం ఏదీ చేయలేవు అంటున్నాడు. మళ్ళీ రేపు ఈ పని నేను చేస్తాను అని చెప్పడం, చిన్న పని కూడా చేస్తానని ఒప్పుకోవద్దు అని చెప్పినప్పుడు ఉడుతుడు నేను చంపుతానంటే అది పెద్ద పని కదా. మళ్ళీ నువ్వేట చంపుతాడు, దేవుడు ఒప్పుకుంటే కదా చంపాల్సింది. దేవుడు ఒప్పుకుంటే లచ్చనే ఎవరుతున్నారు అని చెప్పినాం అనమాట. అది ఎప్పటికైనా మంచిదే కదా అని. అటైతే ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు అంటే నేను చేస్తాను, నేను నాకు చేతనవుతుంది ఏదైనా అని అనుకుంటున్నాడు తప్ప నేను చేయలేను అని అనుకోవడం లేదు. నన్ను అంటే మిమ్మల్ని హిట్ లిస్టులో పెట్టుకునేమంటే హిట్ లిస్టులో పెట్టుకోకపోతే ఏ లిస్టులోనే పెట్టుకో. మా ముందే ఒక లిస్టు తయారైంది, తలకాయలో ఉంది, ఏది కర్మాన లిస్టు. ఆ లిస్టు ప్రకారం జరుగుతుంది, నీకు కూడా అదే లిస్టే ఉంటుంది. నీ లిస్టులో ఎట్టుంటుంది నీకు జరుగుతుంది, నా లిస్టులో ఎట్టుంటుంది. నువ్వు రాసుకునే సరిపోదు, నువ్వు రాసుకోకుండా సరిపోదు. అది అర్థమైందా? ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, భగవద్గీత రాసినప్పుడు కర్మయోగంలో 35 శ్లోకంలో వాటి రాసినాం అనమాట. నన్ను చంపుతామని చాలామంది బెదిరించినారు. వారం రోజులే నీకు టైం అని కూడా చెప్పాను. సరే అట్లే కానీ నేను చెప్పినాము, మరీ మంచిది అని చెప్పినాము. వారం రోజులు వాళ్ళు చచ్చిపోయాను, నేను మిగిలిపోయినాను. మళ్ళా అట్లా జరిగింది. అట్లా దేవుడు ఎవరిని చంపుతాడో ఎవరిని మిగిలిస్తాడో మనకేం తెలియదు. ఇప్పుడు కూడా నాకు ఎటువంటి భయం కూడా లేదు, ఎవరు ఏం చెప్పినా లేదు. ఎందుకంటే నా చావు నా చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. అంటే మీ చావు ఎవరి చేతిలో ఉండేది కానీ మీరు అట్లా అనుకోండొచ్చు, కానీ నా చావు నా చేతిలో ఉంది. ఎందుకంటే నా జ్ఞాపకం నా మనసుకు ఉంటుంది అన్నమాట. నేను జ్ఞాపకం లేకుండా పోతే కదా నేను చచ్చిపోయేది. సావు అంటే ఏమిటిది? మరుపు వస్తేనే సావు. జ్ఞాపకం ఉంటే సావు ఎప్పటికీ రాదు ఎవరికి. అందువల్ల నేనేం చెప్పామంటే నాకు మతికి లేకుండా పోతే నేను చచ్చిపోతాను. మతికి నేను చచ్చిపోతా, ఏమున్నా చచ్చిపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ఒకరి చావు ఒకరి చేతిలో ఏమి లేదు, నా చావు నా చేతిలో ఉంది. మీరు చంపినా కానీ అది చచ్చిపోయేదానికి అవకాశం లేదు. అది ముందే దేవుడు రాసి పెట్టబడి ఉంటాడు, దాని ప్రకారం జరుగుతుంది అని మనం చెప్తున్నమాట. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ మనిషికి ధైర్యం అనేది తప్పనిసరిగా అవసరము. అదే స్వధర్మము అని భగవద్గీతలో కర్మయోగంలో చెప్పినారు. ధైర్యం లేకపోతే ఏం ప్రయోజనం లేదని ఇంతకుముందు కూడా చెప్పాము మనం. కానీ జ్ఞాన విషయాల్లో మరీ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మేము ఆ ధైర్యం లేకపోతే హిందూ జ్ఞానాన్ని హిందువులు కూడా చెప్పలేము మేము. అంటే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నాం. హిందువులు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో మీరు తప్పు చేస్తున్నారు, మంచిది కాదు, ఇది హిందూ జ్ఞానం కాదు అని చెప్తున్నాం అనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే మీరు హిందువులేనా అంటే హిందూ అని పేరు పెట్టినారు, హిందువులై ఉండి మీరు అసలు మతాన్ని పేరే మార్చినారు, అసలు మీరు హిందువులు కాదు, కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నారని కొంతమంది మమ్మల్ని అంటున్నారు. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, మధ్యప్రదేశ్లో వ్యక్తి గౌరవ అనే వ్యక్తి ఆ సమాచార శాఖకు ఒక లెటర్ రాసినాడు, హిందూ అనే దానికి ఏమైనా నిర్వచనం ఉందా అని. మామూలు ఇప్పుడనే హిందువులు ఉన్నదా, అల్లుయితో మొదలైనటువంటి హిందువు అనేది. హిందూ అనే దానికి ఏమైనా నిర్వచనం ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ దాన్ని లేదు, హిందూ అనే పదానికి నిర్వచనం లేదు అని ఒప్పుకుంది అనమాట. మళ్ళీ లేదని ఒప్పుకున్నప్పుడు
మళ్ళీ హిందువులు మేము ఇంత సంఖ్య ఉన్నాము, మా దేశంలో హిందువులు ఇంతమంది ఉన్నారు, మేము ఎట్లా చెప్పగలుగుతున్నారు, ఆ హిందూ పదాన్ని ఎట్లా వాడుతున్నారు మీరైనా క్వశ్చన్ వేసినారు. దానికి కేంద్ర ప్రభుత్వం హోంశాఖే జవాబు ఇవ్వలేక ఈ పదానికి నిర్వచనం లేదు అని ఒప్పుకుంది. కానీ ఆ పదానికి నిర్వచనం ఎక్కడా లేదని మనం ముందు నుండి కూడా చెప్తున్నాము కొన్ని సంవత్సరాల నుంచి. అది ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది, సాక్షి పేపర్లో. రేపు మేము రాస్తున్న బుక్లో కూడా మీకు మత ద్వేషం అనే బుక్ ఒకటి వస్తుంది. ఆ బుక్లో కూడా ఈ ఈ మాట ఉంటుంది. ఇది ఆ న్యూస్ పేపర్ అచ్చవేయబడుతుందంటూ అది మీరు చదువుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనిషిలో మతద్వేషం పెరిగినంత కాలము దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మతద్వేషం అనేది చీకటి లాంటిది. మతం గురించి దేవుడు ఎక్కడ చెప్పలేదు, జ్ఞానాన్ని గురించి చెప్పినాడు. మీరు మతాన్ని పట్టుకుంటే జ్ఞానం తెలియదు, జ్ఞానాన్ని పట్టుకుంటే మీకు మతం వదిలిపెట్టాల్సి చెప్పని వస్తుంది. మీరు మతాన్ని పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ ముందుకు పోలేరు. మతం అనేటువంటిది నువ్వు పెట్టుకోవద్దలేదు, కానీ ఇతర మతాల మీద ద్వేషం పెంచుకోవద్దు, నీ మతం మీద అభిమానం పెంచుకోవద్దు. నీ మతంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకో. నువ్వు ఏ మతస్థునువో, నువ్వు హిందూ మతస్థుడు కదా నువ్వు. మళ్ళీ హిందువులకి ఒక జ్ఞానం ఉంది, నువ్వు గ్రంథం ఉంది, దైవ గ్రంథం ఉంది, దాంట్లో ఉండే విషయాలు తెలుసుకుంటే నువ్వు స్వచ్ఛమైన హిందువు అవుతావు. లేకపోతే హిందువు కానే కావు. నువ్వు పేరుకు హిందువైనా కానీ హిందూ ధర్మాలు నీలో లేనట్లే. ఏమాత్రం హిందూ ధర్మం లేని వాళ్ళంతా ఈరోజు మేము హిందువులము అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ హిందువులు ఎట్లయితారు? ధర్మాలు తెలియంది. ధర్మం తెలిస్తే కదా హిందువు అయ్యేది. కాబట్టి ధర్మాలు తెలియనటువంటి వాళ్ళంతా మేము హిందువులు అనుకునే దానికంటే ధర్మాలు తెలిసి నేను హిందువుని ధైర్యంగా చెప్పొచ్చు కదా. ధైర్యంగా చెప్పొచ్చు, 10 మందికి చెప్పొచ్చు, ఎంతమందికైనా చెప్పొచ్చు. కానీ దేవుని విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. దేవుడి విషయం అంతా బయట లేదు, దేవుని విషయం అంతా శరీరం లోపలనే ఉంది. శరీరం లోపల అందరికీ అన్ని సమానంగా దేవుడు సృష్టించాడు. ఆ విధంగా మేము దేవుని దృష్టిలో సమానులము, దేవుని దృష్టిలో దేవునికి మేము అందరము సమానులుగా ఉన్నాము అని ఎప్పుడైతే తెలుసుకోగలవో మతద్వేషం పోతుంది. ఒకరికొకరు మీరు ఆప్యాయంగా చూసుకోగలుగుతారు. ఒక గ్రంథంలో ఉండే విషయం ఇంకొకరికి బాగా అర్థమవుతుంది. ఆ గ్రంథంలో ఉండే విషయాన్ని చూస్తూనే సంతోషపడతారు. కాబట్టి మాకు ఈరోజు బైబిల్ గ్రంథం చూస్తే దాంట్లో ఉండే వాక్యాలు చూస్తే ఎంతో సంతోషం. అట్లా ఖురాన్ గ్రంథంలో ఉండే వాక్యాలు చూస్తే ఎంతో సంతోషం. ఎందుకంటే అది మా జ్ఞానము, అంటే హిందూ జ్ఞానం అందులో ఉంది అని చెప్తున్నాము. ఈరోజు అదే విషయం మేము గోడ మీద రాసాము. భగవద్గీతలో ఉండేటువంటి భగవద్గీతను ఖురాన్ గ్రంథం సమర్థిస్తూ ఉంది. పలాని సురాలో పలాని ఆయతులో ఈ విధంగా రాశారు చూడండి. అంటే భగవద్గీతను ప్రశంసిస్తూ పలాని ఖురాన్ గ్రంథం ఈ విధంగా చెప్పింది అని మేము రాస్తే అది హిందువులు ఏం చేసినట్టే దాన్ని కొట్టేసినారు, దాన్ని తీసుకొచ్చి. అంటే మళ్ళీ హిందువులకి ఎందుకు అర్థం కాదు, ముస్లింలు కొట్టేయలేదు కానీ హిందువులు కొట్టేసినారు. తర్వాత ముస్లింలు ఏమొచ్చినారంటే మా తౌరాత గ్రంథాన్ని మీరు భగవద్గీత ఎట్టబోల్చినారని వాళ్ళ కోట్లాటకు వచ్చినారు. అంటే వీళ్ళేమో ఇట్లా మాట్లాడతారు, వాళ్ళేమో అట్లా మాట్లాడతారు. వీళ్ళకు ఇద్దరు అజ్ఞానులు ఉన్నారు కాబట్టి ఎవరికి జ్ఞానం అర్థం కాలేదు. అంటే అజ్ఞానం తీసేసుకొని చూస్తే సరైన జ్ఞానం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే సరైన జ్ఞానం మనకు తెలుస్తుందో అప్పుడు కర్మలు గాలిపోయేటువంటి శక్తి మీకు వస్తుంది. ఎప్పుడైతే కర్మలు గాలిపోయే శక్తి మీకు వస్తుందో అప్పుడు నిజమైన జ్ఞానం మీకు తెలిసినట్టే, అంతవరకు తెలియనట్లే. ఇప్పుడు నుండి మీరు ప్రయత్నం చేయండి. మీలో ఉండే మీరు తెలుసుకునే జ్ఞానం అసలైన జ్ఞానమో కాదో, మీ కర్మలు కాలుతున్నాయో లేదో మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. అంటే ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి ఎవరైనా కానీ కర్మలు కాలుతాయి. ఇక్కడ గ్రంథాలు ఏ గ్రంథాలకైనా కానీ అందులో వెలుగుంది, శక్తి ఉంది. మిగతా జ్ఞానంలో ఇది లేదని మేము చెప్తున్నాము. అందువల్ల ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని ముందుకు పోతారని మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో సాధిస్తున్నాము.